హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ కి షాక్ ఇచ్చిన కావ్య వాళ్ళ బావ. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ భోజనం చేయడానికి వస్తాడు. అక్కడ అరటాకలో అన్ని వంటలు వేసి రెడీగా ఉంచుతారు. ఈ రోజు మొహమాటం లేకుండా అన్ని తినేయాలని రాజ్ అనుకుంటాడు. ఇంతలో అక్కడికి కావ్య వాళ్ళ బావ వస్తాడు. రా బావ, ఇదంతా నీకోసమే నా అతలతో చేశాను నేను, కూర్చో అని కావ్య అంటుంది. ఇంకా రాజ్ కి పచ్చి కూరగాయలు పచ్చి ఆకుకూరలు తెచ్చి అప్పు ఇస్తుంది. ఏంటిది అని రాజ్ అడుగుతాడు. పోయినసారి ఇలాగే నీకు వడ్డిస్తే నువ్వు తిట్టావు కదా బావా, డైజెస్ట్ అవ్వక చాలా ఇబ్బంది పడ్డావు. అయినా ఇప్పుడు నువ్వు డైట్లో ఉన్నావంట కదా, అందుకే ఇవి ఇచ్చాను అని అప్పు అంటుంది. ఇంకా చేసేదేమీ లేక రాజ్ అవే తింటాడు. అసలు ఈ కావ్య వాళ్ళ బాబాకి పెళ్లి చేసి పంపిస్తే నాకు ఒక పీడ వదిలిపోతుంది కదా అని రాజ్ అనుకుంటాడు. ఇంకా కావ్య వాళ్ళ అమ్మ నాన్నతో రాజులా అంటాడు, ఇతనికి పెళ్లి చేసి పంపిస్తే ఒక పని అయిపోతుంది కదా అని అంటాడు. నాకా పెళ్ళ ఏంటన్నయ్యా అని కావ్య వాళ్ళ బావ అంటాడు. అసలు నేను నా బుజ్జిని చేసుకోవాలి అనుకున్నాను, నా బుజ్జి నువ్వు చేసుకున్నావన్నయ్యా అని కావ్య వాళ్ళ బావ అంటాడు. సరే, ఇప్పుడు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు అని రాజ్ అంటాడు. నాకా అన్నయ్య, నాకు బుజ్జి లాంటి అమ్మాయి కావాలి అని కావ్య వాళ్ళ బావ అంటాడు. ఇంకా ఆపు అని రాజ్ సీరియస్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.